హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. వినాయక చవితి రోజు మోదకాలు ప్రిపేర్ చేసి వినాయకునికి ప్రసాదంగా పెడతాం. సో, అటువంటి మోదకాల్ని నేను 4 రకాలుగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మొదటి మోదకం వచ్చి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. సో, దీనికోసం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని 1 కప్ వరకే తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తురుముకొని రెండిటిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకుంటున్నాను. సో, ఇది కంప్లీట్‌గా ప్రొసీజర్ వచ్చేసరికి మనం కొబ్బరి లవుజు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకొని స్టఫ్‌గా యూజ్ చేసి మనం ఈ మోదకాన్ని ప్రిపేర్ చేస్తాం. సో, ఈ స్టఫ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కొబ్బరి లవుజులో ఎటువంటి వాటర్ యూజ్ చేయకుండానే బెల్లం మొత్తం కరిగిపోయి మనం లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటున్నప్పుడు దాని నుంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది. సో, అది పాకంగా అయిపోయి కొబ్బరి లవుజు చాలా పర్ఫెక్ట్‌గా ఫార్మ్ అవుతుంది. సో, చూసారు గదా! మనకి ఎటువంటి వాటర్‌ని యూజ్ చేయకుండానే కొబ్బరి లవుజ్ అయితే ఫార్మ్ అయిపోయింది. ఈ కొబ్బరి లవుజ్‌నొచ్చేసరికి మనం స్టఫ్‌గా యూజ్ చేస్తున్నాం గాబట్టి స్వీటు చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మోదకం చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, ఫైనల్‌గా అయితే మనకి కొబ్బరి లవుజ్ అయితే అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి. సో, ప్యాన్ నుంచి తీసేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు మనం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సేమ్ అదే ప్యాన్‌లో 1 కప్ వరకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అందులోకి చిటికెడు బెల్లం అండ్ టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రెండిటిని వాటర్‌లో బాగా మరిగేంత వరకి మనం కుక్ చేసుకోవాలి. వాటర్‌లో బాగా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకిప్పుడు మరుగుతుంది చూసారు కదా వాటరు. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకి బియ్యపు పిండిని వేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి నేను కంప్లీట్‌గా పొడి బియ్యపు పిండినే యూజ్ చేస్తున్నాను. సో, కొంచెం కొంచెంగా ఇట్లా వాటర్‌లోకి ఈ బియ్యపు పిండిని యాడ్ చేసుకుంటూ అట్లా 1 కప్ వరకి మొత్తాన్ని కలిపేసుకోవాలి. సో, ఇలా కలుపుకుంటా ఉంటే 1 కప్ వరకే వాటర్‌ని యూజ్ చేశాం గాబట్టి చాలా పర్ఫెక్ట్‌గా అయితే 2 మిక్స్ అయిపోయింది. ఇంకేమీ మనకి ఎక్స్‌ట్రా వాటర్ ఏమీ అనిపించలేదు. ఇంకిప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకి రెస్ట్ ఇచ్చేద్దాం. ఈలోపు కూల్ అయిపోయి పిండి అనేది చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. సో, చూసారు గదా! మనకి మంచిగా అయితే పిండి కూల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, లేకపోతే నెయ్యి అప్లై చేసేసుకొని, పిండిని చేత్తోనే కలిపేసుకొని, సేమ్ చపాతీ ముద్దలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో, వాటర్ చాలా పర్ఫెక్ట్‌గా కలిసిపోయింది గాబట్టి, మనకి ఎక్కడ పిండి హెచ్చుతగ్గులు లేకోకుండా చాలా పర్ఫెక్ట్‌గా అయితే మిక్స్ అయిపోయింది. చూసారు గదండీ! సేమ్ టు సేమ్ మనకి చపాతీ పిండిలాగానే కలిసిపోయింది. ఇదైతే కొంచెం టైట్‌గానే ఉండాలి గానీ, లూజ్‌గా అయితే ఉండనే ఉండకూడదు. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి లవుజ్‌ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. దీన్నయితే మనం మధ్యలో పెట్టి స్టఫ్‌గా యూజ్ చేస్తాం గాబట్టి, ఎక్కువ సైజ్ ఏమి అవసరం లేదు. సో, ఇలా కొబ్బరి లవుజ్ మొత్తాన్ని ఇట్లా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకున్నాను. అలాగే చిన్న చిన్న ఉండలుగా మనం ఈ బియ్యపు పిండిని కూడా తీసుకోవాలి. ఈ బియ్యపు పిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ఇలా కొంచెం వెడల్పుగా పాముకోవాలి. ఇలా షేప్‌గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఇంక మధ్యలో మనం యూజ్ చేస్తున్న కొబ్బరి లవుజ్‌ని కూడా స్టఫ్‌గా పెట్టేసేసుకొని, దీన్ని మొత్తాన్ని పిండితో కవర్ చేసేసుకొని, ఒక షేప్ అయితే ఫార్మ్ చేసుకుంటాం. ఇదంతా రిస్క్ ఎందుకు అనుకుంటే, బయట మనకి మోదక మేకర్ ఉంటదండి. సో, దాంట్లో పెట్టేసేసి దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి మంచిగా షేప్ అయితే బాగొస్తుంది మోదకం మేకర్‌తో. నేను జస్ట్ మీకు 1 వరకే చూపిస్తున్నాను. నేను రిమైనింగ్ అంతా మోదకం మేకర్‌తో యూజ్ చేసి ప్రిపేర్ చేశాను. ఇంకా దీన్ని ఈ షేప్‌లో చేసిన తర్వాత ఇట్లా నైఫ్ తీసుకొని పైన కొంచెం టచప్ ఇస్తే చాలండి. మనకి కంప్లీట్‌గా మోదక షేప్ అనేది వచ్చేస్తుంది. మోదక మేకర్ లేకపోయినా గానీ ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, చూసారు గదా! మోదకం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా నేను పిండి మొత్తాన్ని ఇన్ని మోదకాలైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన మోదకాల్ని మనం సేమ్ ఇడ్లీలాగా ఎలా స్టీమ్ మీద బాయిల్ చేసుకుంటామో వీటిని కూడా అలాగే బాయిల్ చేసుకోవాలి. సో, దీనికోసం నేను సెటప్ అంతా రెడీ చేసేసి నేనింకా స్టీమ్ మీద ఈ మోదకాలన్నీ పెట్టేసేసి కుక్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఆల్రెడీ లోపల స్టఫ్ అనేది కంప్లీట్‌గా కుక్ అయ్యి ఉన్నదే గాబట్టి ఎక్కువ సేపేం అవసరం లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి మనం కుక్ చేసుకుంటే ఫైనల్‌గా మనం వెయిట్ చేస్తున్న మోదకాలైతే రెడీ అయిపోతాయి. సో, ఈ మోదకాలకి ఘీ అప్లై చేసుకొని తింటే చాలా చాలా బావుంటదండి. సెకండొచ్చేసరికి చూసారు గదా! కలర్‌ఫుల్ మోదకాలు గ్రీన్ కలరు. ఈ మోదకాలొచ్చేసరికి కంప్లీట్‌గా కోకోనట్‌తో అయితే ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో టేస్ట్ వైస్‌గా కూడా అంతే బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ మోదకాలు ప్రిపేర్ చేయడానికి నేను 1 కప్ వరకి పచ్చి కొబ్బరిని తురుముకొని యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత అందులోకి 1 కప్ వరకి పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసరికి నేను పచ్చి పాలనే యూజ్ చేస్తున్నానండి. ఇట్లా పాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
ఈ మొదకం టేస్ట్ వచ్చేసరికి కంప్లీట్‌గా కోకోనట్ బర్ఫీ ఏ టేస్ట్‌లో అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్. ఎందుకంటే ప్రొసీజర్ కూడా సేమ్ అండి. కానీ మనం ఎక్స్‌ట్రా గ్రీన్ కలర్ కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం యాడ్ చేసాం. సో, ఈ విధంగా రెండిటిని కుక్ చేసుకుంటా ఉంటే మనకి కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం పావు కప్పు వరకి పాల పౌడర్‌ని కూడా యూజ్ చేస్తున్నామండి. అదేనండి మిల్క్ పౌడర్‌ని కూడా యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మనకి కోవా అవైలబిలిటీ ఉంటే కోవాని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను కోవా బదులు ఇక్కడ పాల పొడిని యూజ్ చేస్తున్నాను. ఈ పావు కప్పు వరకు పాల పొడి వేసిన తర్వాత ఇంకొకసారి బాగా తిప్పేసుకొని, ఎక్కడ ఉండలనేది ఫార్మ్ అయిపోకుండా గట్టిగానే తిప్పుకోవాలి. ఇంకా ఇందులోకి 1 కప్ వరకి షుగర్‌ని గూడా యేసుకొని, ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుకుంటానే ఉండాలి. చాలా సింపుల్‌గా మనం ఈ కోకోనట్ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవెన్ స్వీట్స్‌లో గూడా మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా! కోకోనట్ బర్ఫీ స్వీట్. సో, అదే ప్రొసీజర్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకుంటూనే ఉండాలండి. లేకుంటే అడుగంటుతుంది. సో, ప్యాన్‌కి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో మనం గీని కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి. సో, ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ మెల్లమెల్లగా వచ్చేస్తుంది. చూసారు గదండీ! ఎంత బాగా కన్సిస్టెన్సీ వస్తుందో. సేమ్ మనకి అది చాలా టైట్‌గా ఫార్మ్ అయిపోయి లడ్డు ప్రిపేర్ చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకి మనం ఈ కోకోనట్ బర్ఫీని తిప్పుకుంటూనే ఉండాలి. ఇందులోకి కొంచెం స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అయితే బావుంటుంది. స్మెల్ వైస్‌గా కూడా బావుంటుంది. ఈ కోకోనట్ బర్ఫీ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్సే గానియండి, టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుంటదండి. ఇంకా ఇందులోకి కలర్ కోసం నేను కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్‌ని గూడా యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే మోదకాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్‌లో ఉండడం కోసం నేను ఈ ఫుడ్ కలర్‌ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా ఫుడ్ కలర్ గూడా యూజ్ చేసిన తర్వాత చూసారు గదండీ! ఎంత బాగా అయితే కోకోనట్ బర్ఫీ వచ్చేసిందో. ఇంకిప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వన్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కూల్ అయిన తర్వాత ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ విధంగా మనం మోదకాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనిక్కడ మోదక మేకర్‌ని యూజ్ చేస్తున్నాను. మోదక మేకర్ యూజ్ చేసిన తర్వాత దాన్ని మనం 2 సైడ్స్ పిండి అప్లై చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే చాలండి. చాలా ఈజీగా షేప్ అనేది ఫార్మ్ అయిపోతుంది. ఇవి మనకి ఆన్‌లైన్‌లో గూడా ఈజీగా అవైలబిలిటీ ఉంటుందండి మోదకాల మేకర్. చేతులతో కష్టపడే బదులు చాలా సింపుల్‌గా అయిపోతుంది. సో, మీకు కూడా పాసిబుల్ ఉంటే మోదక మేకర్‌తోనే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి. వినాయక చవితప్పుడు నవరాత్రుల్లో మనం పూజలు చేస్తాం గదండీ! చాలా నిష్టగా. సో, అదే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోదకాలు ప్రిపేర్ చేసి ప్రసాదంగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతదండి. దీన్ని మనం ఏం కుక్ చేయవసరం లేదు. చాలా ఇన్‌స్టంట్‌గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మోదకాలు. సో, చూసారు గదా! సెకండ్ వన్ కోకోనట్ బర్ఫీతో ప్రిపేర్ చేసిన ఈ గ్రీన్ కలర్ మోదకం కూడా రెడీ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూసారు గదండీ! షేప్ అయితే మాత్రం. ఇంకెందుకు ఆలస్యం దీన్ని కూడా టేస్ట్ చేసేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మోదకంగా మనం యూజ్ చేస్తున్నాము బేసన్‌తో ప్రిపేర్ చేసిన ఈ మోదకాల్ని. ఈ యెల్లో కలర్ మోదకం టేస్ట్ వచ్చేసరికి కంప్లీట్‌గా మోతిచూర్ లడ్డు ఏ టేస్ట్‌తో ఉంటుందో సేమ్ అదే టేస్ట్‌తోనే ఈ మోదకం కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ మోదకాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్‌లో 1 కప్ వరకి గీని యాడ్ చేసుకోవాలి. అందులోకి మనం బేసన్ అదేనండి శనగపిండిని 1 కప్ వరకు యూజ్ చేస్తాం. ఇదొచ్చేసరికి కంప్లీట్‌గా శనగపిండితోనే ప్రిపేర్ చేస్తాం. దీన్ని నెయ్యిలో ఒక్క 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసేసుకోవాలి. వన్స్ రోస్ట్ అయిపోయింది అనుకుంటే తర్వాత అందులోకి మనం మిల్క్ లేకుంటే వాటర్‌ని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడొచ్చేసరికి కంప్లీట్‌గా మిల్క్‌తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కడ మాడిపోకుండా ఇట్లా కంటిన్యూస్‌గా తిప్పుకుంటానే ఉంటేనే ఈ ఘీలో చాలా పర్ఫెక్ట్‌గా రోస్ట్ అయిపోతుంది ఈ శనగపిండి. సో, ఇందులోకి నేను ఇంకా మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇట్లా 2 కప్స్ వరకే మిల్క్‌ని యాడ్ చేసి ఉండలు లేకోకుండా కంటిన్యూస్‌గా తిప్పుకుంటానే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా ఇందులోకి ఎంత క్వాంటిటీలో నేను శనగపిండిని తీసుకున్నానో అంతే క్వాంటిటీలో షుగర్‌ని కూడా తీసుకుంటున్నాను. సో, షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదొచ్చేసరికి కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనే గానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుంటుంది. సేమ్ చెప్పాను గదండీ! మోతిచూర్ లడ్డు ఎలా టేస్ట్ ఉందో సేమ్ అదే టేస్ట్‌తో ఉంటుంది. సో, కొంచెం కష్టం అనుకోకుండా ఇట్లా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటానే ఉంటేనే ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకైతే కన్సిస్టెన్సీ దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది. చూసారు గదా! ఇందులోకి అప్పుడప్పుడు కొంచెం గీని ఇంకా అప్లై చేసేసుకుంటూ ఇంకొకసారి తిప్పుకుంటూ ఉంటే మనకి పాన్‌కి స్టిక్ అవ్వకోకుండా చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో అయితే ఫార్మ్ అయిపోతుంది. ఈ శనగపిండితో ప్రిపేర్ చేసిన మోదకాల్ని చాలా వరకు రేర్‌గా ప్రిపేర్ చేసుకుంటారు. కానీ ఒక్కసారి ట్రై చేయండండి. ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఎంత బావుంటుందండి టేస్ట్. నేను చెప్పడం కాదు. మీరు గూడా తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు.
మనకి ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ అయితే మంచిగా ఫామ్ అయిపోయింది. చూసారు కదా! మనకి స్వీట్ నుంచి గూడా మనం యూజ్ చేసిన ఘీ అనేది రిలీజ్ అవుతుంది. ఘీ కొంచెం ఎక్కువగానే యూజ్ చేశాం గాబట్టి, మనకి ఫైనల్‌గా రిలీజ్ అవుతుంది. ఇంకిప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, ఒక 5-10 మినిట్స్ వరకి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ కూల్ అయిపోయిన తర్వాత, ఇందులో నేను కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం యెల్లో ఫుడ్ కలర్‌ని యూజ్ చేస్తున్నాను. మీకు వద్దంటే దాన్ని స్కిప్ చేయండి. ఇది జస్ట్ ఆప్షనల్ అంతే. ఈ శనగపిండితో ప్రిపేర్ చేసిన మోదకం టేస్ట్ అయితే మాత్రం ఒక మైసూర్ పాకు, ఒక మోతిచూర్ లడ్డు, అలాగే ఈ మోదకం టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. సో, ఫుడ్ కలర్ అప్లై చేసిన తర్వాత చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇంకా దీన్ని మనం చల్లారిపోయింది ఆల్రెడీ. ఇంకొంచెం టైట్ అయ్యేంత వరకి వెయిట్ చేసి దాన్ని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మనం సేమ్ ప్రీవియస్‌లీ ఎలా అయితే మోదక మేకర్‌తో ప్రిపేర్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం. స్వీట్‌ని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకున్న తర్వాత ఈ 2 సైడ్స్‌ని 1 టైప్‌లో అప్లై చేసుకోవాలి. వన్స్ అప్లై చేసిన తర్వాత అది ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసేసుకొని, ఇప్పుడు మోదకం మేకర్‌ని గూడా గట్టిగా టైట్‌గా ప్రెస్ చేసుకుంటే చాలండి. మంచి షేప్‌తో మనం వెయిట్ చేస్తున్న థర్డ్ మోదకం కూడా ప్రిపేర్ అవుతుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ అయిపోతుందండి. కష్టపడవసరం లేదు. అందుకనే చేత్తో ప్రిపేర్ చేసేదానికన్నా ఈ మోదకం మేకర్‌తో మాత్రం ఎన్నైనా ప్రిపేర్ చేయొచ్చు. సో, చూసారు గదా! ఫైనల్‌గా మంచి షేప్‌తో మనకి బేసన్ లడ్డుతో ఎలా టేస్ట్ అయితే వస్తుందో, అంతే టేస్ట్‌తో ఈ బేసన్‌తో ప్రిపేర్ చేసిన మోదకం కూడా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం దీన్ని గూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఇంకొచ్చేసి ఫైనల్‌గా నాలుగో రకంగా ప్రిపేర్ చేసిన ఈ మోదకం వచ్చేసరికి కంప్లీట్‌లీ హల్వా అండి. మనం సూజీ హల్వా ప్రిపేర్ చేస్తాం గదా! సేమ్ అదే ప్రొసీజర్‌తో ప్రిపేర్ చేసిన ఈ నాలుగో రకం మోదకం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. సో, ఈ సూజీ హల్వా ప్రిపేర్ చేయడం కోసం ఒక పాన్ తీసుకొని, అందులోకి 1 కప్ వరకి నేనైతే సూజీ రవ్వని యాడ్ చేశాను. సూజీ రవ్వని రోస్ట్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకుంటూ దాంట్లోకి కొంచెం ఘీని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి నెయ్యిలో సూజీ రవ్వ మంచిగా ఫ్రై అయిపోయినప్పుడు దానికొచ్చే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుంటుందండి. అందుకని ఎక్కడ మాడిపోకుండా మన లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇట్లా కంటిన్యూయస్‌గా తిప్పుకుంటా ఉంటే చక్కగా మంచిగా రోస్ట్ అవుతుంది ఘీలో. వన్స్ బాగా రోస్ట్ అయిపోయింది అనిపిస్తే, ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకి మనం రవ్వ తీసుకున్నాం గాబట్టి 1:3 రేషియోలో వాటర్ అండ్ మిల్క్‌ని యాడ్ చేస్తాం. సో, నేనొచ్చేసరికి ఇక్కడ 2 కప్స్ వరకి వాటర్‌ని, తర్వాత ఫైనల్‌గా థర్డ్ కప్‌లో నేను మిల్క్‌ని యూజ్ చేస్తున్నాను. సో, వీటన్నిటిని యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. గడ్డలు కట్టుకోకుండా చాలా జాగ్రత్తగా కంటిన్యూయస్‌గా తిప్పుకుంటానే ఉండాలి. సో, ఇందులోకి నేను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్‌ని యూజ్ చేస్తున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసుకోండి. సో, ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా తిప్పేసుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. హల్వా అంటే చాలా వరకి చాలా మందికి ఇష్టం ఉంటుంది గదండీ! సో, అందుకనే సేమ్ హల్వానే ఇట్లా మోదకం షేప్‌లో ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేస్తే కొంచెం స్పెషల్‌గా ఉంటుంది కదా! సో, ఇందులోకి నేను 1 కప్ వరకి సూజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఈవెన్ షుగర్ కూడా 1 కప్ వరకే యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలండి. మనకి మంచి కన్సిస్టెన్సీ అయితే హల్వా ఫార్మ్ అయిపోతుంది. రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకునే హల్వానేనండి. జస్ట్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను అంతే. ఈ విధంగా తిప్పుకుంటే ఉంటే ఫైనల్‌గా మనకి మంచి కన్సిస్టెన్సీలో మంచిగా హల్వా అనేది అయిపోతే రెడీ అయిపోయిందండి. మనకి మోదకం షేప్ కావాలి గాబట్టి కొంచెం ఎక్కువ సేపుగానే దీనికి కన్సిస్టెన్సీ వస్తుంది. సో, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. ఇంకా మనం మోదకాల్ని సేమ్ ప్రీవియస్‌లీగానే అదే ప్రొసీజర్‌తో మోదకాన్ని ప్రిపేర్ చేసుకోవడం. చూసారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో, ఈ విధంగా నేను 4 రకాల మోదకాల్ని ప్రిపేర్ చేసి వినాయకుని ప్రసాదంగా నేను వినాయక చవితి రోజు దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో తెలిసింది గాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసి దేవుని బ్లెస్సింగ్స్ తీసుకోండి.